శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వినాయకుని మంత్ర జపం ఎటువంటి జపమాలతోటి చేయటం వలన ఏ విధమైన ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 7:43 వరకు. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 1:09 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ఆర్థిక పరమైన విషయాలు, అలాగే వీరి కుటుంబము, జీవిత భాగస్వామి, వీటన్నిటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సోదర సోదరీమణులతోటి మీరు సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతోటి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి పరిష్కార మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వారికి ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే వారు కోరిన విధంగా వారికి మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాణిజ్య రంగాలలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ముఖ్యంగా క్రీడాకారులు కానీ, లేకపోతే మీడియా రంగంలో ఉన్న, మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా వీరు ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనేక విషయాల్లో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చిక్కులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు రావటం, లేదా ఉద్యోగంలో సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే ఉద్యోగం మారటం కోసమని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని వదిలేయటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ మార్పులు చేర్పులు లేకపోగా ఆశించిన విధంగా ఇంటర్వ్యూలకి కూడా మీకు పిలుపు రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక క్రీడాకారులు కానీ, లేకపోతే సినీ రంగాలలో ఉన్నవారు, అలాగే మీడియాలో ఉన్నవారు, వాణిజ్యంలో ఉన్నవారు, వీరందరికీ కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉండటం, పనుల విషయంలో ఆలస్యం కలగటం, అలాగే అనుకున్న విధంగా వీరికి ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం, ఇవి మాత్రం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం వీరి యొక్క ఉద్యోగము, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము, భాగస్వామ్యము, వీటిపైన మీరు ఆసక్తి కనబరచడం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా వీరికి ఆర్థికంగా అనుకూలత, అలాగే నూతన వ్యాపారాల వలన ఆర్థిక పురోగతి, దీంతో పాటు వీరికి ముఖ్యంగా భాగస్వామ్యంలో కూడా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో జాప్యం కానీ, లేకపోతే ఆలస్యం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య
5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది ఉన్నా వీరు మాత్రం ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, లేదా ఇల్లు మారే ప్రయత్నం చేయటం, లేదా స్థిరాస్తులు అమ్మటం, వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీటితో పాటుగా ముఖ్యంగా ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాల వైపు ఆసక్తి చూపించటం, మొక్కుబడులు లాంటివి తీర్చుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా కోర్టు విషయాలలో వీరికి కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నా నెమ్మదిగా ఆ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే వీరికి సంబంధించిన కోర్టు విషయాలు కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు, లిటిగేషన్స్, వీటికి సంబంధించి కూడా ఈరోజు పనులు ముందుకు సాగే అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, మీ యొక్క సోదర సోదరీమణులను కలవటం, ఇవి మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటుగా ముఖ్యంగా మీ సోదర సోదరీమణులతోటి విహారయాత్రలకు వెళ్ళటం, లేదా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులను మాత్రం పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కాళీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తుల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే స్థిరాస్తులు అమ్మాలనుకుంటున్నా, అలాగే మీరు నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నా, స్టాక్స్, వీటిపైన మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, ఈ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అలాగే ఉద్యోగస్తులకి కూడా మార్పులు అనేవి కనిపించటం లేదు. దీంతో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అధిక ఒత్తిడికి, శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే మీరు పట్టుదలతోటి పనులను సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతత లోపించటం వలన అనారోగ్య పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి మీరు మందులు వాడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న వీరు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటూ ఉంటారు. అలాగే బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి గడపటం, అలాగే సోదర సోదరీమణులతోటి గడపటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, లేదా తీర్థయాత్రలు, లేదా మొక్కుబడులు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంది. దీంతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన వారికి ఆర్థిక అభివృద్ధి, అలాగే వారి వృత్తుల పరంగా కూడా వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతున్న ఖర్చులు మాత్రం అధికంగా గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. వీరికి తీర్థయాత్రలకు వెళ్లటం, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే బంధువర్గీయులకి, స్నేహితులకి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి అమ్మకాలు, కొనుగోలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క ప్రతి విషయం గురించి మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వారిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విద్యార్థులు విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు స్టాక్స్లో కానీ ట్రేడింగ్ కానీ చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం వీరికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు కనుక పెడుతుంటే అందులో మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఇక ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం ఇవన్నీ కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బాలాంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దీంతో పాటుగా వీరికి ప్రతి విషయంలోనూ కూడా అనుకున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి గడపటం, విందు వినోదాలకి వెళ్ళటం, దీంతో పాటు వీరు కోరిన విధంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి మాత్రం మీ పైన ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ విషయానికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికాభివృద్ధి, అలాగే స్థిరాస్తులు లాంటివి అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రత్యేకంగా వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యాల గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఆశించిన విధంగా మార్పులు లేవు అనే బాధ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. శ్రమ అధికంగా ఉండటం, అలాగే ప్రతి విషయం గురించి మీరు చర్చించాల్సిన పరిస్థితులు రావటం, దీంతో పాటు ఎంత చర్చించినా దానికి సంబంధించి ఎటువంటి పనులు జరగకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఎటువంటి అంటే మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగిన జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే మీకు శత్రువులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీరు స్థల మార్పు గురించి కానీ, బదిలీలు, అలాగే ఇల్లు మారటము వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు స్థిరాస్తుల విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు మీ యొక్క తల్లిదండ్రులతోటి చర్చించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి పిత్రార్జితాల గురించి మీరు వాదించటం, లేదా వాదన ఉండటం, లేదా మనస్పర్ధలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే ఉద్యోగంలో కూడా శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి మీరు పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, అలాగే నూతన వ్యాపారాల వలన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, ఆర్థికంగా మీరు ఇంకా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశి వారికి కూడా నరకోశ, నరదృష్టి అధికంగా ఉండటం వలన ప్రతి పనిలోనూ జాప్యము, ఆలస్యము అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన క్రీడాకారులకి, అలాగే మీడియా రంగంలో ఉన్న, లేకపోతే సినీ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు వారు ఆశించిన విధంగా వారికి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఈ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే వీరు ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కూడా మార్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందే అవకాశం, అలాగే మీరు ఇళ్ళు గనక అద్దెలకి ఇచ్చుంటే ఆ విషయంలో కూడా ఆర్థికాభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేస్తారు. అలాగే స్థిరాస్తుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు గనక భూ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్న రియల్ ఎస్టేట్, అలాగే కన్స్ట్రక్షన్స్, దీంతో పాటు ఇతర రంగాలలో వాణిజ్య రంగాలలో ఉన్న వీటిల్లో మాత్రం మీకు ఒడిదుడుకులు ఉండటం, ఒత్తిడికి గురి కావటం, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మరకత గణపతిని ఆరాధన చేయటం వలన ప్రతి విషయంలోనూ వీరికి సానుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి అనుగ్రహం కలగటానికి జపమాలికలలో కేరువా మాలిక విశేషంగా సహకరిస్తుంది. కేరువా మాలిక పసుపు రంగులో ఉంటుంది. 108 పూసలు ఉన్నటువంటి కేరువా మాలికను గణపతి జపానికి వినియోగించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. కేరువా మాలికతో జపం చేసేటప్పుడు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధారణకు జపానికి వేరువేరు కేరువా మాలికలు వినియోగించుకోవటం ద్వారా గణపతి అనుగ్రహం చేకూరుతుంది. కేరువా మాలికతో గణపతి జపం చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు. ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు. నిత్యయవ్వన మదచాలిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు, బాలగా ఉంటుంది. నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆవిడ కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు. అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా? పగలు ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది. చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపు పొద్దుటికి. మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల. ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడ. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్యా గురుర్యువా
ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు. శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు, ఆయన కాలమునకు లొంగనివాడు. అమ్మవారు కాలమునకు లొంగదు. విఘ్నేశ్వరుడు కాలాతీతుడు, ఆయన కూడా కాలమునకు లొంగడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. మీరు కోడిని తీసుకోండి, కుక్కని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, నల్లిని తీసుకోండి, పందిని తీసుకోండి, మనుష్యుల్ని తీసుకోండి, కొబ్బరి చెట్టు తీసుకోండి, దేన్ని తీసుకోండి, దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది. ఇది ఫలానా అప్పుడు పుట్టినది. ఈ రావి చెట్టు ఎప్పుడు పుట్టిందండి అన్నారనుకోండి, నా చిన్నప్పుడు లేదురా, 1940వ సంవత్సరంలో ఫలానా ఆయన ఇక్కడ రావి చెట్టు ఉంటే గుడి పక్కన ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు అని రావి చెట్టు నాటాడు అంటాడు. 1940వ సంవత్సరానికి ముందు రావి చెట్టు లేదు, 1940వ సంవత్సరంలో పుట్టింది. అది ఉంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎప్పుడప్పుడు అది కూడా విరిగిపోయి నశించిపోతుంది. కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు. శాశ్వతంగా మాత్రం ఏదీ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సముద్రం ఉంటుంది, కెరటం ఉంటుంది, రెండు పేర్లు, సముద్రము కెరటము అని. సముద్రపు రొడ్డుకి వెళ్ళామనుకోండి, ఇదిగో కెరటం వస్తుంది, కెరటం వస్తుంది అంటారు. కెరటం అంటే ఏమిటి? సముద్రమే కెరటము, సముద్రములో కెరటం పుడుతుంది, కెరటంలో సముద్రం మాత్రం పుట్టదు. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు కదా. సముద్రంలో ఉన్న నీళ్ళే వచ్చి 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 ఇలా కెరటంలో పైకి లేస్తాయి. ఎక్కడ పుట్టింది కెరటం? సముద్రంలో పుట్టింది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది? అలా ఒక్కసారి ఇలా పైకి పెరిగి ముందుకి ప్రయాణం చేస్తుంది, విరిగి ఎందులో పడిపోతుంది? సముద్రంలో పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. కెరటం పుట్టుక సముద్రంలో, కెరటం పెరగడం సముద్రంలో, కెరటం కలిసిపోవడం సముద్రంలో. అలా ఈ జగత్తంతా కూడా ఎవరిలో పుడుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో పెరుగుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో కలిసిపోతుంది? పరబ్రహ్మంలో.